ఎడ్ షీరన్ అరిజిత్ సింగ్ పాట సాఫైర్. ఆ దాని ద్వారా ఇంగ్లీష్ నేర్పడమా? అవును. అసలు ఈ పాట ద్వారా ఇంగ్లీష్ పదబంధాలు ఎలా నేర్పించొచ్చు, ఆ పద్ధతి ఎంత బాగుంది అనేది కొంచెం లోతుగా చూద్దాం. మంచి ఆలోచన. సంగీతం ద్వారా భాష నేర్చుకోవడం అది ఎప్పుడూ సరదాగానే ఉంటుంది కదా. నిజమే. మరి ముఖ్యంగా మనకు నచ్చిన ఆర్టిస్టులైతే ఆ నేర్చుకునే ప్రాసెస్ కొంచెం ఈజీగా అనిపిస్తుంది. అవునవును. కానీ అంటే ఇది నిజంగా భాష నేర్చుకోవడానికి హెల్ప్ అవుతుందా లేక జస్ట్ టైం పాసా అనేది చూడాలి. అదే పాయింట్. ఈ స్క్రిప్ట్లో వాళ్ళేం చేశారంటే, సాఫైర్ పాటలో కొన్ని లైన్స్ తీసుకుని అందులోంచి ఒక 5 ఇంగ్లీష్ పదబంధాల్ని తీసుకున్నారు. ఆ వాటి తెలుగు మీనింగ్, ఇంకా సెంటెన్స్లో ఎలా వాడాలి అని కూడా చెప్పారు. ఆ 5 ఏంటో ఓసారి చూద్దామా? తప్పకుండా చెప్పండి. మొదటిది యో గ్లోయింగ్, అంటే నీ అందం వెలుగుతోంది అని. గ్లోయింగ్ బాగుంది. వాళ్ళు యో గ్లోయింగ్ ఇన్ దట్ సారీ టుడే అని ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. అంటే ఎవరైనా సంతోషంగా హెల్దీగా కనిపిస్తే వాడొచ్చన్నమాట. కరెక్ట్. రెండోది యూ క్యారీ ద వరల్డ్ ఆన్ యోర్ బ్యాక్. ఇది కొంచెం బరువుగా ఉంది. అవును, అంటే నీ మీద చాలా బాధ్యతలున్నాయి అని. ఆ ఒత్తిడిని సూచిస్తుంది కదా. నిజమే. మూడోది ఎక్స్ప్లోడింగ్ లైక్ ఫైర్వర్క్స్ ఇన్ ద స్కై. ఆకాశంలో బాణసంచాల వెలగడం ఇది మెటఫర్. ఎగ్జాక్ట్లీ. రూపకాలంకారం. బహుశా ఆనందాన్ని, ఎక్సైట్మెంట్ని చెప్పడానికి వాడి ఉంటారు. అవ్వచ్చు. నాలుగోది విల్ బీ డాన్సింగ్ టిల్ ద మార్నింగ్. గో టు బెడ్, వీ వోంట్ స్లీప్. అంటే ఉదయం దాకా డాన్స్ చేస్తాం, పడుకున్నా నిద్రపోము అనమాట. అవును. ఇది నిద్ర గురించి కాదుగాని ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయడము, టైం మర్చిపోవడం గురించిలాగా ఉంది. ఆ ఆనందంలో తేలిపోవడం. ఇక ఐదోది యూ స్పార్కిల్ లైక్ ఎ రేడియంట్ స్టార్. మళ్ళీ పొగడితే నక్షత్రంలా మెరుస్తున్నావు అని. ఇక్కడ స్పార్కిల్ అంటే కేవలం అందమనే కాకుండా వాళ్ల పర్సనాలిటీ, ఆ ఉత్సాహం గురించి కూడా చెప్పొచ్చు అని రాశారు. ఇదొక ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ అన్నమాట. హ్మ్. ఈ 5 పదబంధాల ఎంపిక గమనిస్తే ఇవి మామూలు పదాలు కావు కదా. గ్లోయింగ్, స్పార్కిల్ లాంటివి ఎమోషన్స్తో కనెక్ట్ అయ్యున్నాయి. అవును. క్యారీ ద వరల్డ్, ఫైర్ వర్క్స్ లాంటివి మైండ్లో ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తాయి. భాష నేర్చుకునేటప్పుడు ఇలాంటివి అంటే ఇడియమ్స్, మెటఫర్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకని? ఎందుకంటే అవి భాషకి ఒక డెప్త్ ఇస్తాయి. కేవలం వర్డ్ మీనింగ్ కాకుండా ఆ కల్చరల్ టచ్, ఆ ఫీలింగ్ని అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తాయి. అంటే ఆ భాష మాట్లాడేవాళ్లు ఎలా ఆలోచిస్తారు, ఎలా ఫీల్ అవుతారు అని కూడా తెలుస్తుందా? కొంతవరకు. మరి ఫైర్ వర్క్స్ లాంటి మెటఫార్ అందరికీ ఒకేలా అర్థమవుతుందా? మంచి ప్రశ్న అడిగారు. బాణసంచ అంటే హ్యాపీనెస్, సెలబ్రేషన్ అని చాలా కల్చర్స్లో ఉంటుంది. సో అది యూనివర్సల్ అనుకోవచ్చు. కానీ కొన్ని చాలా స్పెసిఫిక్గా ఉంటాయి. ఓ. అందుకే ఇలా నేర్చుకునేటప్పుడు అది ఏ కాంటెక్స్ట్లో వాడుతున్నారు అనేది ముఖ్యం. ఈ స్క్రిప్ట్లో ఉదాహరణలివ్వటం కొంచెం హెల్ప్ చేస్తుంది. కరెక్టే. మరి ఈ స్క్రిప్ట్లో రిపీట్ అండ్ లెర్న్ సెక్షన్ అని కూడా పెట్టారు. మళ్ళీ మళ్ళీ చెప్పమని. అది వర్కౌట్ అవుతుందా? రిపిటీషన్ అది గుర్తుపెట్టుకోవడానికి బేసిక్ ప్రిన్సిపల్ కదా. అవును. ముఖ్యంగా ప్రొనౌన్సియేషన్ ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. కానీ జస్ట్ అలా బట్టి పట్టడం కాకుండా దాన్ని అర్థం చేసుకుని వేరే సిచ్యువేషన్స్లో వాడటానికి ట్రై చేస్తేనే అసలు లెర్నింగ్ జరిగినట్టు. అంటే ఇది ఫస్ట్ స్టెప్ మాత్రమే అన్నమాట. అవును. సో ఓవరాల్గా చూస్తే ఈ పద్ధతి ఒక ఫేమస్ పాట తీసుకొని దానిలోంచి ఇంట్రెస్టింగ్ పదాలు తీసి వాటిని ఎక్స్ప్లెయిన్ చేసి ఎగ్జాంపుల్స్ ఇచ్చి రిపీట్ చేయించడం, ఇది లాంగ్వేజ్ మీద ఇంట్రెస్ట్ పెంచడానికి బావుంది. ఖచ్చితంగా బోర్ కొట్టకుండా ఉంటుంది, ముఖ్యంగా బిగినర్స్కి. కరెక్ట్. మోటివేషన్ క్రియేట్ చేయడానికి ఇలాంటివి చాలా ఎఫెక్టివ్. ఎంటర్టైన్మెంట్ ద్వారా ఎడ్యుకేషన్. కానీ ఒకటి గుర్తుంచుకోవాలి. ఏంటది? ఇది ఒక్కటే సరిపోదు. అంటే గ్రామర్, కాన్వర్జేషన్ స్కిల్స్, రైటింగ్ ఇలాంటివి నేర్చుకోవాలంటే వేరే మెథడ్స్ కూడా కావాలి. ఇదొక మంచి స్టార్టింగ్ పాయింట్ లేదా సప్లిమెంట్ లాంటిది. అర్థమైంది. సో మనం చూసిందేంటంటే సాఫైర్ పాట ద్వారా ఇంగ్లీష్ నేర్పించే ఈ స్క్రిప్ట్ గ్లోవింగ్, క్యారీ ద వరల్డ్, ఫైర్ వర్క్స్, వోంట్ స్లీప్, స్పార్కిల్ లాంటి పదబంధాలతో భాషని ఇంట్రెస్టింగ్గా పరిచయం చేస్తుంది.